అసలు పాయింట్ బాగొట్టి ఆయన అడిగింది ఏంటి, రోడ్డు వేయకుండానే టోల్ గేట్ వసూలు చేస్తూ కేసులు వేయాలి. దానికి సమాధానం చెప్పు. ఇది మిథ్యా నిజమా, మీ ముందు కేసు ఉందా లేదా? అసలు ఉదయగిరి నియోజకవర్గం నేను ఒక బాధితుడి. నా చేత 1986లో పని చేసుకుని వైజాగ్లో 5 లక్షలు ఎగ్గొట్టి వస్తూ ఉంటాను. నా బోర్డు 50 మంది కోర్టు పోయి కేసులు ఉన్నాయి. అనంతపురంలో ఆయన అసలు రాజగోపాల్ కొడుకు కొట్టారు బెంగళూరులో, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడం. అటువంటి చరిత్ర కలిగిన మీరు అభివృద్ధి కాదు, ఆనల అభివృద్ధి కాదు, అవినీతిని ప్రశ్నించామంటే మీకు కాబట్టి తెలుసుకొని మాట్లాడాలి. ఒక మాట ఒప్పుకున్నాడు విక్రమ్ రెడ్డి, మేము వ్యాపారం నిమిత్తం ఇప్పుడు వ్యాపారం కోసం పోయి వ్యాపారంలో సంపాదించుకొస్తున్నాను. వారు వ్యాపారంలో సంపాదించుకొచ్చి వాళ్ళ ఆస్తులు పెరిగాయి తప్ప మరిపాడు మండలం ఆత్మగుండేందుకు ప్రజలు క్షేమ విషయాలు వాళ్ళకి ఎటువంటి పట్టవు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు డెవలప్ కావడం, వాళ్ళ కుటుంబం పెరగడం తప్ప ఆత్మగుండేందుకు పట్ట ప్రజల కోసం, ఆత్మగుండేది ప్రజానికి కోసం ఎప్పుడు దృష్టి పెట్టండి. మనం వచ్చి బచ్చా కానీ నువ్వు పిల్లోడివి, నీ ఇష్టప్రకారం నువ్వు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ నాయకులు కానీ ఎవరు కూడా ఊరుకుండే సమస్య లేదు. నువ్వు చేసిన అభివృద్ధి నువ్వు ముందు చెప్పు, తర్వాత మేము చెప్తాం అనుకోండి. అంతేగాని రామనాయుడి పైన మీ స్థాయి కాదు, రామనాయుడిని విమర్శించేంత స్థాయి మీకు కానే కాదు. కనుక నువ్వు ఒకసారి నోరు అదుపులో పెట్టుకొని రామనాయుడిని విమర్శిస్తే ఇది చాలా తీవ్రంగా మీకు పరిణామాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. రోజుకో పార్టీ పూటకో పార్టీ అంటూ విక్రమ్ రెడ్డి గారు మాట్లాడడం చాలా మంచి పద్ధతి కాదు. ఒకటి, మీరు ఫస్ట్లో ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీ నాన్న ఎక్కడున్నాడు, మీ కుటుంబం ఎక్కడుంది? బీజేపీలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత టీడీపీకి వచ్చారు. టీడీపీలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు. మరి మేకపాటి రాజమోహన్ రెడ్డి కర్ణం బలరాం మీద పోటీ చేసి ఆ రోజు కాంగ్రెస్ తరఫున ఓడిపోయారు. తెలుగుదేశంలో 2 సార్లు కూడా ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ పోటీ చేసి కర్ణం బలరాం చేతిలో ఓడిపోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో రామనాయుడు గారు ఏం చేశారని చెప్పి కూడా, అభివృద్ధి ఏం చేశారని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను ఒకటే సవాల్ విసురుతున్నా విక్రమ్ రెడ్డి గారికి, మీరు ఏం చేశారో ఈ నియోజకవర్గమే కాదు కానీ విక్రమ్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావడం చాలా కొత్త. ఆయన చాలా అజ్ఞానంతో మాట్లాడారు. ఆయన మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు అవినీతి మీద మాట్లాడారు. అవినీతి అనేది వాళ్ళ కుటుంబం నుంచి వచ్చింది. వాళ్ళు 2004లో ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఆత్మకూరు ఆ రోజు పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు. గౌతమ్ రెడ్డి మంత్రిగా గౌతమ్ రెడ్డి వాళ్ళ మ్యారేజ్ రోజు వాళ్ళ ఇంటి ముందు తాగునీటి పంపేసి తార్ రోడ్ వేసింది తెలుగుదేశం ప్రభుత్వం, ఖమ్మం విజయనాయుడు గారి నాయకత్వం. వారు ఆనాటిగా కాంట్రాక్టర్లు అయినా అప్పటికి కూడా వాళ్ళ గ్రామాభివృద్ధి కూడా చేసుకోలేకపోయారు. ఆ రోజు నుంచి వాళ్ళ అవినీతి తప్ప వాళ్ళకి ఇతర విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళ కుటుంబానికి కానీ, వాళ్ళ వారసులకు కానీ, వాళ్ళతో ఉండే వాళ్ళకి కానీ అవినీతి వాళ్ళ నిత్యం వాళ్ళ ఇది. మీరు మాటకు వస్తే మీరు ఏంటంటే మేము 200 ఎకరం ఇచ్చినాము, మేము ఆ స్కూల్ పైన అంటారు. మీరు 200 ఎకరం ఇవ్వాలా? అది ఒరిజినల్ పట్టా ఉండేది 90 ఎకరాలే, మిగతాదంతా గవర్నమెంట్ ల్యాండు. దానికి తోడు మీరు మళ్ళీ ఏపిలగుంట దగ్గర నుంచి మీ ఊరికి పోయే దారిలో మొత్తం రోడ్డుకు ఆ వైపు ఈ వైపు మొత్తం ఆకుపై చేశారా లేదా? అనంతసాగర మండలం యాకర్లపాడులో మీరు ఎంత పొలం ఆక్రమించినారో చెప్పండి. అవన్నీ అమ్ముకున్నారు ఈరోజు. అది అవినీతి కాదా? మీరు చేసిన అవినీతి కంటే ఆయన చేసేది ఏంటండి? సిగ్గుగా ఉంది నిజంగా. తల దించుకునే పరిస్థితి మీరు. గొప్పది అభివృద్ధి అన్నారు. అసలు అభివృద్ధికి ఆమడ దూరం ఉండే మీరేంది అభివృద్ధి గురించి మాట్లాడేది? చెప్పారు నిన్న. అయ్యా నేను సంవత్సరం అయింది, నేను పని చేస్తానని చెప్పాను. పని చేయకపోతే కదా మీరు ధర్నా చేస్తే వైసీపీ వాళ్ళ దాంట్లో పాల్గొనడానికి మీకు సిగ్గు లేదా అని అడిగాడు రామనాయుడు. ఎస్ కరెక్ట్, అది సిగ్గు లేదా అని అడుగుతాండ్రు ఈరోజు. ఎందుకంటే ప్రభుత్వం మన చేతిలో ఉన్నప్పుడు మీరు ల్యాండ్ ఎక్విజిషన్ అయితేనేమి ఫస్ట్ ఫేజ్ను పూర్తి చేయకుండా పోవడం, మళ్ళీ పైపెచ్చగా ఇతర ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ధర్నా చేయడం సిగ్గు లేదా, దానికి పాల్గొనడానికి సిగ్గు లేదా అని అడిగాడు. అది కరెక్టే కదా. మనం సిగ్గుతో తల ఉంచుకోవాలా, అంతలో పెద్ద మనిషి కాదు సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది. పెద్ద మనిషిని సిగ్గు లేదా అని అడగడము, మనం సిగ్గుతో తల ఉంచుకోవాలి. ముందు తలకాయ మనం ఎక్కడ పెట్టుకోవాలో మనం ఆలోచించుకొని ఇంట్లో పండుకోవాలి. నియోజకవర్గ పరిధిలో ఏ చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర దాకా ఏదైనా చేశారు అంటే అది
ఆనం వారు చేసినటువంటి అభివృద్ధి అని చెప్పి ఖచ్చితంగా చెప్తారు. ఈరోజు ఎక్కడ అడిగినా కూడా, మనం ఎవరిని అడిగినా కూడా, గత 70 సంవత్సరాలు మన స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఆనవారి కుటుంబం ఆత్మకూరు మీద ఎల్లప్పుడూ ఒక కన్ను వేసి ఏమేం కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా సోమేశ్వర డ్యామ్ దగ్గర నుంచి, కాలువల దగ్గర నుంచి ఏది కట్టినా కూడా అది రామనాయుడు గారి కుటుంబంలో వాళ్ళే కట్టారని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంకా ఎవరైనా ఆత్మకూరు నియోజకవర్గంలో కట్టినటువంటి బిల్డింగ్ కానీ, కట్టినటువంటి బ్రిడ్జిలు కానీ ఎక్కడైనా ఏదైనా ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించాలి. మనం